దగ్గరికి వచ్చేసినామండి. బాబాయ్ చూడు పైన కూర్చున్నారు, అదిగో కనపడలేదా? బాబాయ్ని వెనకేసేద్దాం. ఇక్కడైతే ఒక మధ్యలో చూసారా ఒక డాగ్ చనిపోయింది, కుక్క పిల్ల. అది ఎలాగంటే రాత్రి రోడ్డు క్రాస్ చేయబోయి లారీలో వస్తూ ఉంటాయి కదా, స్పీడ్ కాక అవి లారీని కింద కొడతా ఉంటాయి కదా. అంటే ఎవరు డ్రైవర్లు కావాలని తెప్పించరు, అవి వచ్చే స్పీడ్ బ్రేక్ లేక అలా టైర్లు కింద కొడతా ఉంటాయి. కొంచెం చూసుకొని స్లో చేసుకొని అలా వెళ్తూ ఉండాలి. వస్తాడంట మరి అలా ఇచ్చిన మరి 22/12 నెల ఆదివారం సండే అప్లోడ్ అయితే లేదో కూడా తెలియదు చూడాలా. ఇదైతే రమ్మన్నాడు. చేపల వల్ల ఎక్కువ ఆదివారం చేపలు అమ్ముతా ఉంటారు. ఇదే మెయిన్ సెంటర్ బస్ స్టాండ్, అది గవర్నమెంట్ హాస్పిటల్. సత్తెనపల్లి గవర్నమెంట్ హాస్పిటల్.
గతులైతే చాలా దారుణంగా ఉన్నాయి. రోడ్డు అస్సలు తర్వాత ఎంటీ బండి మామూలుగా ఎటుపోయినా అయితే ఎంటీ వచ్చాను మేము. ఎక్కడన్నా కొంచెం దూరం పోతే లోడ్ వేసుకొని వస్తాం. ఎంటీ బండి మామూలుగా ఎత్తేది మామూలుగా కాదు. ఇది వచ్చేసి రాజుపాలెం దగ్గరలో ఉన్నాం. రాజుపాలెం తర్వాత నెమలిపూడి, తర్వాత చెన్నై హైవే, హైదరాబాద్ నుంచి చెన్నై. ఒక బండి వస్తే ఒక బండి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. సరే చండాలం. అది కారణం. ఇప్పుడైతే తెల్లారిపోయింది. 6:30 అలా అవుతుంది టైం. అయితే నెమలిపూడి ఒక గుజరాల్ వచ్చేసి 15 కిలోమీటర్లు వస్తాయి. 15 దగ్గరకు వచ్చేసాము. ఒక హాఫ్ అన్ అవర్, అరగంట వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్లోడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎంతో సేపు పట్టదు. డబ్బాలు వాటర్ ట్యాంక్ లేక ఒక హాఫ్ అన్ అవర్లో దిగిపోతాం. టైం లాప్స్ పెడతాను, ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. ఎంత చండాగా ఉంటుంది రోడ్డు చూడండి. అయితే మనం అయితే చెన్నై హైదరాబాద్ హైవేకి వచ్చాం. ఏది గుజరాల్ వచ్చేసి 3 కిలోమీటర్లు ఉంది. ఇంకా ఇదే అనమాట ఊరు బయట, గుజరాల్ ఊరు బయట. హైదరాబాద్ టు చెన్నై హైవే మన
పోతున్నాడు. మా నాన్న అడిగితే చెప్పేసి అది అడ్రస్. చూడండి రోడ్డు. అన్లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. పట్టాలు మొత్తం తీసేస్తాం. అప్పుడైతే వీడియో దిగేది. కుర్రోళ్ళు లేరు పొద్దున్నే, అందుకే అన్న స్వామి నన్ను దింపమన్నాడు. సర్లే అని చేయించా స్వామికి, ఒక్కడే ఉన్నాడని. ఎంత ఒక 10 నిమిషాలు, పెద్ద వెయిట్ కూడా ఉండవు అవి. అందుకే నేను కూడా దింపటం స్టార్ట్ చేశాను. ఏం పర్లేదు, ఒక్కడే ఉన్నాడు, మనం తొందరగా వెళ్ళిపోవచ్చు. దించుతూ ఉన్నాడు అనమాట. వచ్చేసింది, వెళ్ళిపోవడం డైరెక్ట్ కంపెనీ కాడికి. సండే కాబట్టి లోడింగ్ ఉండదు, పార్కింగ్లో పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడం. సరే వెళ్దాం పదండి. గట్టిగా ఉంటుంది సెంటర్. మధ్యాహ్నం 11 ఆ టైంలో వస్తే మాకు ఫుల్గా ఉంది. ఇంకా షాపులు జరగలేదు కాబట్టి అది అక్కడ సండే. జరగరు.
ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త కంటెంట్తో మళ్ళీ వచ్చేస్తాను. ఇది ఏం లేదు, పార్కింగ్లో పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేయండి.